హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సౌమ్య షెరాల. వీడియోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సౌమ్య షెరాల. హలో ఎవ్రీవాన్, ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరికీ మా బాబు మోక్షజ్ఞ 1 yearకి వాడి మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో అనేది మీకు చూపించబోతున్నాను. గుడ్ మార్నింగ్. మా వాడు నార్మల్గా డైలీ 7:30 or 8కి లేస్తాడు. ఇక లేచిన వెంటనే అక్కడే కూర్చుని అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉంటే ఇక నేను వెళ్ళి దగ్గరికి తీసుకొని కాసేపు మాట్లాడిన తర్వాత వాడు ఫ్రెష్ అప్ చేయించి వాడి పనులన్నీ అయ్యాక అప్పుడు నేను బెడ్ సెట్ చేసేదాన్ని. కానీ ఈరోజు లక్కీగా వాడు ఏడవట్లేదు. ఇక సో దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి నేను ముందుగానే బెడ్ సెట్ చేసేద్దాం అనుకున్నాను. సో అందులో భాగంగానే ఫస్ట్ నేను బ్లాంకెట్ వచ్చేసి నీట్గా ఫోల్డ్ చేసి బెడ్ పైన వేసేసాను. తర్వాత విండోస్ కాస్త ఓపెన్ చేస్తున్నాను. నాకు డే టైంలో విండోస్ క్లోజ్ చేయడం అస్సలు నచ్చదు. ఇంట్లోకి వెంటిలేషన్ ఎంత బాగా వస్తే అంత మంచిది. అండ్ విండోస్ ఓపెన్ చేసిన వెంటనే ఇక పిల్లోస్ చిందరవందరగా ఉంటే వాటిని కూడా చక్కగా నీట్గా ఆర్గనైజ్ చేసేసాను. నీట్గా ఆర్గనైజ్ చేసిన వెంటనే ఇక మా వాడిని అప్పుడు దగ్గరికి తీసుకున్నాను. దగ్గర తీసుకొని ఫస్ట్ కిస్ ఇవ్వరా అనగానే ఇచ్చాడు. ఇక మరి ఇక సెకండ్ టైం నేను కిస్ ఇవ్వరా అంటే ఇవ్వను అని చెప్పేసి తల ఇలా అడ్డంగా ఒప్పుతున్నాడు చూడండి. అస్సలు ఇవ్వడంట. ఇవ్వనంటే వాడు అసలు ఇవ్వడు. ఇక తర్వాత వాని దగ్గరికి తీసుకొని అక్కడే కాసేపు ముచ్చట పట్టుకున్నాము. ఇక తర్వాత బ్రష్ చేస్తావా అవరా అని అడిగితే ఎస్ అన్నాడు. ఇక సరే అని చెప్పేసి బ్రష్ చేద్దామని తీసుకెళ్తున్నాను. ఇలా మార్నింగే బెడ్ నీట్గా ఆర్గనైజ్ చేసేస్తే నాకు బెడ్రూమ్లో సగం పని అయిపోయినట్టు ఉంటుంది. అండ్ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. ఇక నేను మా వాడి టీత్ కోసం అని చెప్పేసి సిలికాన్ బ్రష్ తీసుకున్నాను. దీని టీత్ చాలా స్మూత్గా ఉంటుంది అండ్ పిల్లలకి కంఫర్ట్గా కూడా ఉంటుంది. బిలో 3 years పిల్లలకు చిగురులు వచ్చి చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి సిలికాన్ బ్రష్ అనేది బెస్ట్ ఆప్షన్. ఇక దీన్ని మనం డైరెక్ట్గా చేతి వేలికి పెట్టేసుకొని నార్మల్గా మనం ఎలా అయితే చేతి వేలితో బ్రష్ చేస్తామో అలా బ్రష్ చేయించుకోవడమే. ఇక నార్మల్ బ్రష్ వచ్చేసి వాటి టీత్ చాలా రఫ్గా ఉంటుంది కాబట్టి నేను వాటిని ప్రిఫర్ చేయను. ఇటు నేను బ్రష్ చేయిస్తూ ఉంటే అటేమో మా వాడు ఫేస్ వాష్ హ్యాండ్ వాష్ తోటి ఆటలు ఆడుతున్నాడు. ఎలాగైతేనే వాడి బ్రష్ చేయించడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక బ్రష్ చేయించిన వెంటనే నేను వాడికి ఫేస్ వాష్ కూడా చేంజ్ చేస్తాను రిఫ్రెష్ అవుతాడని చెప్పేసి. మా వాడికి నేను మార్నింగ్ అయితే స్నానం చేయించకంటే ముందు బాయిల్డ్ ఎగ్ లేదా మిల్క్ ఇస్తాను. ఈ రెండు వాడికి ఇంకా అలవాటు అవ్వలేదు. మార్నింగ్ ఆకలితో ఉంటాడు కాబట్టి ఇవి ఇస్తే వాడికి కష్టం అలవాటు అవుతుందని చెప్పేసి నేను ఇవి ఇస్తాను. కానీ ఎగ్ చిన్న తినమంటే చూడండి వాడి ఎక్స్ప్రెషన్స్. దాన్ని ఎలా తప్పించుకోవాలా అనే చూస్తాడు వీడైతే. ఎల్లో అయితే ఇక అస్సలకే ముట్టాడు. దానికి నోట్లో మనం బలవంతంగా పెట్టినా కూడా తీసేస్తాడు, నోట్లోంచి తీసేస్తాడు తప్పించి దాన్ని అసలు మింగాడు. ఇక వైట్ వచ్చేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక ప్లేట్లో చేసిస్తాను. ఇక 2-3 pieces వరకు అయితే తింటాడు. ఇక తినేంత తిన్న వెంటనే ఇక వాడికి చాలా అనుకున్నాడు అనుకోని కాసేపు ఇక ఆటలు ఆడడం స్టార్ట్ చేస్తాడు వాడితోటి. ఇక ఆటలు ఆడేసి ఇక వద్దు అనుకున్నప్పుడు ఇక ప్లేట్ తీసి నాకు ఇచ్చేస్తాడు ఇక వద్దు అని చెప్పేసి. దాంతో ఆటలు ఆడుతున్నావు తినమని ఇస్తే తిను నోట్లో పెట్టుకో. వద్దా? ఫుల్ అయిపోయిందా? ఏం తిన్నావని అందులో? తినురా, ఎందుకు వద్దు అంటున్నావు? తిను. ఈరోజు వెదర్ చాలా బాగుంది. యాక్చువల్గా లాస్ట్ 2 to 3 days నుంచి కంటిన్యూస్గా వర్షాలు పడ్డాయి. ఇక కంటిన్యూస్గా వర్షం పడడంతో మోక్షని ఎక్కడికి బయటకు తీసుకెళ్ళలేదు. కనీసం మార్నింగ్ వాక్ కానీ ఈవినింగ్ వాక్ అని చెప్పి కూడా కిందికి తీసుకెళ్ళలేదు. వాని ఇంట్లోనే ఉంచేసాము. ఈరోజు ఇక వర్షం లేదని చెప్పేసి ఇక మార్నింగ్ వాక్ అని చెప్పి కిందికి తీసుకొచ్చాను. ఇక కిందికి వచ్చిన వెంటనే ఆ కొబ్బరి ఆకు ఒకటి పట్టుకొని దాంతో ఆడుతున్నాడు. ఇక సరే తర్వాత అసలు రోడ్ మీద దాకా వెళ్దాం పదరా అంటే చూడండి ఎంత నవ్వుతూ వస్తున్నాడు. వాడికి ఇంట్లో ఆడుకోమంటే ఇబ్బంది కానీ బయటకు వచ్చి ఆడుకోవడం అంటే చాలా ఇష్టం వాడికి. ఎంతమంది పిల్లలతో ఉంటే అంత హ్యాపీగా ఆడుకుంటాడు. ఈ వర్షం పడడంతో పిల్లలు ఎవరు కిందికి రాలేదు. 1/2 hour ఇలా కిందని అటు ఇటు కాస్త తిరిగినాక గాలిలు స్టార్ట్ అయ్యాయి. ఇంటికి వెళ్ళిపోదాం పదరా అంటే నేను స్టెప్స్ దాకా తీసుకొచ్చాను. లేదు బయటనే ఆడుకుంటా అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాడు. ఇక పిలుస్తున్నా కూడా వెనక్కి తిరిగి చూడడు, అలానే వెళ్ళిపోతాడు. వాడికి ఇష్టం లేకున్నా సరే పైకి బలవంతంగా తీసుకొని వచ్చేసి వేనీళ్ళు పెట్టేసి ఇక వాడికి స్నానం చేయించేస్తున్నాను. ఈ కాలంలో అయితే పిల్లలకి అస్సలు చల్లనీళ్ళతో స్నానం చేయించొద్దు, వేనీళ్ళే పెట్టి చేయించండి. వాడు నీళ్ళలో ఎంతసేపు అంటే అంతసేపు ఆడతాడు. వాడికి నీళ్ళలో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ మొహానికి మాత్రం సబ్బు పెడితే ఏడుస్తాడు.
మొహానికి పెట్టొద్దని అంటాడు ఇక వాడు. మన బంగారు కొండ కదా. అరే అయిపోయింది అయిపోయింది. చూడు చూడు ఏమన్నా స్నో 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 స్నో. అరే కన్నయ్య చూడు అయిపోయింది అయిపోయింది. నాన్న టాటా మోక్ష అయిపోయింది 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 అయిపోయింది. కళ్ళు మూసుకోవాలి సబ్బు పెడుతున్నప్పుడు. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. అమ్మ 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 జై చేయాలి జై చేయాలి సరేనా. జైలో చేస్తుంది జై 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 జై. ఆగమ్మా కుంకుమ పెట్టుకోవాలి. ఇది పట్టి కప్పిల్లు తీసుకోండి. అబ్బా అవి ఇప్పుడు పెట్టినా నాన్న ఉంచుకోవచ్చు కుంకుమ. చేసేస్తావా జై జై. థ్యాంక్ యూ గాడ్. జై గణపతి బప్పా మోరియా. జై జై జై. ఇక నేను టిఫిన్ చేద్దామని చెప్పి కిచెన్లోకి వచ్చాను. ఇక మా మోక్షను వదలకపోవడంతో వాని కూడా తీసుకొని వచ్చి కిచెన్ కౌంటర్ టాప్ పైన కూర్చోబెట్టేశాను. వాని అక్కడ కూర్చోబెట్టేసి నేను ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను. నేను ఈరోజు వచ్చేసి బ్యామినో చేస్తున్నాను టిఫిన్. దానికోసం అని చెప్పేసి ఆలు టమాటా క్యారెట్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. నాకు దేంట్లోకైనా వెజిటేబుల్స్ ఎక్కువగా యాడ్ చేసుకోవడం ఇష్టం. అండ్ ఇవన్నీ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని వీటన్నిటిని రోస్ట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కాస్త ఉడికిన వెంటనే ఇందులోకి నేను 2 కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నాను. నా బ్యాంబినోకి ఏంటంటే 1 కప్పుకి 2 కప్పుల నీళ్ళు యాడ్ చేయాలి. సో ఇక్కడ 1 కప్పు బ్యాంబినో తీసుకున్నాను, దానికోసం 2 కప్పుల నీళ్ళు యాడ్ చేస్తున్నాను. ఇక నీళ్ళు ఇలా బాగా మరిగిన వెంటనే ఆల్రెడీ బ్యాంబినో రోస్ట్ చేసి పెట్టుకున్నాను, దాన్ని కూడా యాడ్ చేసేసి కలిపేసుకుంటున్నాను. దీన్ని కలిపేసుకొని ఇక బ్యాంబినో మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక మనకి వేడి వేడి బ్యాంబినో రెడీ అయిపోతుంది. టిఫిన్ చేద్దామని చెప్పేసి ఇక ముగ్గురం కూర్చున్నాము. ఇంకా మోక్షకి తినిపించి తర్వాత నేను తింటాను. ఇంకా మోక్షకి వాడి చేతోటి వాడు తినడం ఇంకా అలవాటు అవ్వలేదు. కాకపోతే నేను ఏం చేసినా వాడి ముందర పెట్టేసి ఫస్ట్ వాడిని ఫుడ్ అయితే టచ్ చేయమని చెప్తాను. వాడంతటా వాడు తినడానికి ఒక 2 ముద్దలన్నా వాడి చేతోటి వాడు తినేటట్టు చూస్తాను. ఇక తర్వాత నేను తినిపిస్తాను. వాడు మొత్తం కింద పడేస్తూ ఉంటాడు కాబట్టి తర్వాత నేను ఒకటి తినిపిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే తినేటప్పుడైతే ఫోన్ అయితే అస్సలు ఇవ్వను. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు ఇల్లంతా తిరుగుతూ తింటాడు. ఇంకా టాయ్స్ కావాలంటాడు. ఇక టాయ్స్ చూపించుకుంటూ తినిపించాల్సి వస్తుంది. ఇక టిఫిన్ తర్వాత సంగీత ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇక సంగీత ఆఫీస్కి వెళ్ళిపోయాక ఇక నేను మోక్షనే ఉంటాము. ఇక ఫస్ట్ వీటికి ఈరోజు సైకిల్ మీద తిప్పుదామని తిప్పుతున్నాను. ఇక ముందుగా టాయ్స్ ఇస్తే ఏంటంటే ఇల్లంతా పర్చేస్తే ఇక సైకిల్ తిప్పడానికి ప్లేస్ ఉండదు. అందుకని చెప్పేసి ఫస్ట్ సైకిల్ మీద తిప్పేస్తున్నాను. ఇక సైకిల్ మీద తిప్పినాక టాయ్స్ ఇస్తాను. తర్వాత 2 అవర్స్ ఆడుకుంటాడు. 2 అవర్స్ ఆడిన వెంటనే ఇక వీడిని తీసుకెళ్ళి ఉయ్యాలలో వేసి పడుకోబెట్టాలి. ఈ ఉయ్యాలో 1/2 అవర్ ఊపితే అప్పుడు పడుకుంటాడు.
ఇక 2 గంటలు ఆడుకున్నాడు. ఇక ఆడుకున్నాక అవన్నీ తీసుకొచ్చేసి నేను ఇక ఉయ్యాల్లో పడుకోబెడతాను. 11 అట్లా తీసుకొచ్చి ఉయ్యాల్లో వేస్తాను. ఉయ్యాలో వేసిన వెంటనే అయితే వాడు పడుకోడు. ఇక వితౌట్ ఉయ్యాలంటే మాత్రం వాడు రోజంతా ఆడుతూనే ఉంటాడు తప్పించి వాడంతటా వాడు పడుకోడు. అందుకని చెప్పేసి నేను ఇక 11 నేను టైం చూసుకొని 11:30కి అట్లా ఉయ్యాలో తీసుకొచ్చి వేస్తాను. వేసిన వెంటనే పడుకోడు, లేచి కూర్చుంటాడు, నిల్చుంటాడు. ఇక అట్లా నిల్చున్నా సరే అట్లనే జోల పాటలు పాడుతూ ఊపుతూ ఉంటే ఓ అర్ధగంట అలా ఊపంగా ఇక అప్పుడు నిద్రకు వచ్చి పడుకుంటాడు. వీడు పడుకుంటే కానీ నా మిగతా పని అయితే అవ్వదు. మొత్తానికైతే ఇక ఫైనల్గా పడుకున్నాడు. ఇక వీడి కోసం లంచ్ ప్రిపేర్ చేస్తాను. ఇక లేచిన వెంటనే తినేసి ఆడుకుంటాడు. లేచినాక ఇక తినిపించేసి ఇలా కిందికి తీసుకెళ్తే పిల్లలతో ఆడుకుంటాడు. ఇది మా మోక్ష యొక్క మార్నింగ్ రొటీన్. మీకు అందరు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సౌమ్య షేరాల. అండ్ నెక్స్ట్ మీరు ఇంకే వీడియో చూడాలనుకుంటున్నారో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. Please like, share and subscribe to our YouTube channel Soumya Sherala. Thank you.